వెల్కమ్ టు జిఎస్ఎల్ క్లిప్స్. సిటీ సర్జన్ డాక్టర్ కోదండపాణి రామానుజ దాసుడి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. కార్డియాలజిస్ట్, కార్డియో సర్జన్ తేడా ఏంటండి? యాక్చువల్గా మన డిపార్ట్మెంట్ ఏంటంటే ఎంబీబీఎస్ అందరు చదువుతారు కదా. అవునండి. ఎంబీబీఎస్ తర్వాత డివైడ్ అవుతుంది ఎంఎస్ ఎండి అని. ఎంఎస్ అంటే సర్జికల్ వైపు, ఎండి అంటే ఫిజిషియన్ వైపు. మేము ఎంఎస్ చేస్తాం. ఉస్మానియాలోనే ఎంబీబీఎస్ ఎంఎస్ రెండు అయినాయి హైదరాబాద్లో. ఆ తర్వాత ఎంసీహెచ్ అనేది నేను చేస్తున్న బ్రాంచ్. ఇప్పుడు నేను చేసే బ్రాంచ్ ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే బ్రాంచ్. కార్డియో వాస్కులర్ థొరాసిక్ సర్జరీ అంటే గుండెకి, ఊపిరితిత్తులకి, రక్తనాళాలకు ఆపరేషన్ చేస్తాం. ఇది మాత్రం స్విమ్స్ తిరుపతి. స్విమ్స్ అనేది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అనేది ఆటోనమస్ యూనివర్సిటీ. అవునండి. అందులో ఫస్ట్ స్టూడెంట్. ఓకే. ఫస్ట్ స్టూడెంట్. గాట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ ఆర్ ద ఫస్ట్ స్టూడెంట్ ఫ్రమ్ ఓకే. అక్కడ ఎంసీహెచ్ కంప్లీట్ అయినాక గత 21 సంవత్సరాలుగా, ఇప్పుడు 2025 వచ్చేసింది కాబట్టి 22 ఇయర్స్గా ఈ కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉంటున్నాను అనమాట. సాధారణంగా మేము ఏం చేస్తామంటే బైపాస్ సర్జరీస్ అంటారు. హార్ట్ బ్లాక్ వస్తే వాళ్ళకి బైపాస్ చేస్తాం. రోడ్ ఎలాగైతే బ్లాక్ ఉంటే ఇంకో రూట్లో వెళ్తాం చూడండి, అలా బైపాస్. అలా కాకుండా వాల్వ్స్ అంటాం. మన తలుపులు ఎలా ఉంటాయి, 4 తలుపులు ఉంటాయి. ఆ 4 తలుపులు ఉంటే గుండెలో 4, వాటికి రిపేర్ చేయాలన్నా రీప్లేస్ చేయాలన్నా సర్జరీస్ మేము చేస్తాం. ఓకే. అది కాకుండా పుట్టుకతోనే హోల్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా సర్జరీస్. డాక్టర్ గారు, హార్ట్ అటాక్ అండ్ హార్ట్ అరెస్ట్ రెండింటికి ఏమైనా తేడా ఉందండి? డెఫినెట్గా ఉంది. అటాక్ అంటే అటాకే, మిమ్మల్ని అటాక్ చేశారు అంతే, మీరు ఇంకా ఉన్నారు. అదే మిమ్మల్ని ఇఫ్ మీ లైఫ్ తీసేస్తే అది అరెస్ట్ అనమాట. కార్డియాక్ అటాక్ అంటే మనం మెడికల్ టర్మ్స్లో మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఎంఐ అంటాం. ఓకే. కొంతమంది ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ద పీపుల్ హూ గ్యాట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వాళ్ళు చనిపోతారు. అది అరెస్ట్. మిగతా 50 మిగులుతారు చూడండి, వాళ్ళే హాస్పిటల్కి వస్తారు. అందుకని అది అటాక్ అవుతుంది. సో ఫైనలీ మనకు అటాక్ వాళ్ళే తెలుస్తారు, అరెస్ట్ వాళ్ళు మన హాస్పిటల్కి రారు. అవునండి. ఇది వచ్చిందని ఎలా తెలుసుకోవాలండి అసలు? ఎవరికైతే అంటే పర్ఫెక్ట్గా ఇది అని మనం చెప్పలేము. ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం ఎలా డిటెక్ట్ చేయగలుగుతాం? డౌట్ పడచ్చు. డౌట్ అంటే కొన్ని సింటమ్స్ ఉంటాయి, డౌట్ పడచ్చు. షుగర్ లేని వాళ్ళకి కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్గా చెమటలు వస్తున్నాయి అనుకోండి, షుగర్ లేని వాళ్ళకి. సపోజ్ ఏసీ వేసే ఉంటుంది, మీకు పక్కన మీకు రాదు, మీ పక్కన ఉన్న వాళ్ళకి వచ్చిందానికి వాళ్ళకి హార్ట్ అటాక్ అవ్వచ్చు. అదే షుగర్ ఉన్న వాళ్ళకి అలా చెమటలు వచ్చాయంటే సమ్ టైమ్స్ షుగర్ డౌన్ అయినా కూడా ఆ చెమటలు వస్తాయి. సో ఎవరికైతే షుగర్ లేకుండా ఉన్న వాళ్ళకి చెమటలు వచ్చాయంటే 100% వీ షుడ్ థింక్ ఆఫ్ హార్ట్ అటాక్. వెంటనే తీసుకొని పోవడం జరుగుతుంది. ఓకే. అంటే మీరు షుగర్ గురించి చెప్పారు. ఇప్పుడు చిన్న వయసు వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వస్తుంది కదండి, మరి మన వాళ్ళని ఎలా గుర్తించాలండి? ఫ్యామిలీ హిస్టరీ అండి. మన ఇంట్లో ఎవరికైనా మదర్కి, ఫాదర్కి, బ్రదర్కి, సిస్టర్కి కానీ హార్ట్ అటాక్ వచ్చింది అంటే డెఫినెట్గా వీళ్ళు ముందరికి వచ్చి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అదర్వైజ్ నా సజెషన్ ఏంటంటే ఎవరికైనా 35 ఏళ్ళు దాటాయనుకోండి, సంవత్సరానికి ఒక్కసారైనా ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, ఓకే, ఈ 3 చేయించుకుంటే ఎవ్రీ ఇయర్ అది మంచిది. ఇది సాధారణంగా ఎవరికి జరుగుతుందంటే ఈ ఎంప్లాయీస్ ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళకి బై అడిషన్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు గెట్ ఎవాల్యుయేటెడ్. ఓకే. సో అందుకని బయటపడుతున్నాయి ఇప్పుడు చిన్న వాళ్ళకి, వాళ్ళకి తప్పకుండా చేయించుకుంటారు. ఓకే. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ మీ దగ్గరికి ఎంతసేపట్లో రావాలి? ఎంతసేపట్లో వస్తే వాళ్ళ లైఫ్ని మీరు సేవ్ చేయగలరు? యూజువల్గా అది గోల్డెన్ అవర్ 4 hours అంటారు. ఓకే. బట్ పర్లేదు, ఆ తర్వాత వచ్చినా కూడా దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ ఎక్విప్మెంట్. అప్పుడు 4 hours లోపల వస్తే మన ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. దట్ ఈస్ డన్ బై అవర్ కార్డియాలజీ కొలీగ్స్. వాళ్ళు ఎలా చేస్తారంటే వెంటనే యాంజియోగ్రామ్ చేసి ప్రైమరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 4 hours దాటిన తర్వాత లైక్ ఎనీథింగ్ ఆ పేషెంట్ కానీ స్టెబిలైజ్ చేసుకుని యాంజియోగ్రామ్ చేసినాక దెన్ ద డెసిషన్ విల్ బి మందుల, స్టెంటా, లేకపోతే మా దగ్గర పంపించడమా. ఇది సిపిఆర్ అంటే ఏంటండి? సిపిఆర్ అంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ హార్ట్ ప్రాబ్లం, ఎవరికైనా కూడా ఎమర్జెన్సీలో ఎవరికైనా పడిపోయినారనుకోండి రోడ్డు మీద, వాళ్ళని మనం అసలు పల్స్ ఉందా లేదా అని చేయి పెట్టి చూడాలి. అది ఎలా కష్టం కదా, తెలియదు కదా. సో చెవుని హార్ట్ దగ్గర ఛాతి మీద పెట్టి చూస్తే గుండె కొట్టుకుంటుందా లేదా తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే కార్డియో పల్మనరీ రిసస్సిటేషన్, ఇది మనము వాళ్ళకి సైమల్టేనియస్గా బ్రీతింగ్, హార్ట్ మసాజ్ ఈ 2 ఇస్తారనమాట. దీనికి యూజువల్గా సిపిఆర్కి అనస్థెటిస్ట్ ఇప్పుడు బాగా ట్రైనింగ్ అవుతున్నారు. అండ్ ఇన్ జనరల్ కామన్ పబ్లిక్ కూడా సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు. మనం మేబీ 10 years క్రితము అదర్ కంట్రీస్లో అందరికీ చెప్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా దే ఆర్ సెలెక్టింగ్ పీపుల్ అండ్ దే ఆర్ చెప్తున్నారు. అవునండి, దానివల్ల చాలా లైఫ్ కూడా సేవ్ అవుతుంది కదా. డెఫినెట్గా. ఓకే అండి. ఈ ఎల్డిఎల్, హెచ్డిఎల్ అంటే ఏంటండి? ఇవి ఎంత స్థాయిలో ఉండాలి? రోజు రోజుకి ఏమవుతుందంటే టర్మ్స్ మారిపోతాయి. కొలెస్ట్రాల్ ఒక భాగాలు, మామూలు కొలెస్ట్రాల్ 5 రకాలు అసెస్ చేస్తాం. టోటల్ కొలెస్ట్రాల్,
హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్. మీరు అడిగింది ఎల్డిఎల్, హెచ్డిఎల్. అవునండి, అవును. హెచ్డిఎల్ అంటే ఏమో గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. అంటే సాధారణంగా మనం అనుకుంటాం కొలెస్ట్రాల్ మనకి ఎనిమిని, కానే కాదు. ఇప్పుడు ఇది మనం 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 ఒక గదిలో ఉన్నాం. గదిని ఎందుకు చెప్తున్నాం? 4 గోడలు ఉన్నాయి కాబట్టి. అవును. అలానే మన బాడీలో ప్రతి ఒక్క సెల్కి గోడ కావాలి. ఆ గోడ కావాలంటే లిపిడ్స్, కొలెస్ట్రాల్ కావాలి. అదే హెచ్డిఎల్. ఓకే. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎల్డిఎల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంటే తక్కువ అంటే ఆ ల్యాబ్ వాల్యూస్లో ఉంటే మంచిది అనమాట. ఎందుకు మంచిది అంటే దానివల్ల రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. గుండెకి సప్లై అయిపోతే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ సప్లై అయిపోతే బ్రెయిన్ అటాక్ వస్తుంది, కాళ్ళకి సప్లై అయిపోతే ఆ కాళ్ళు నల్లబడతాయి. సో అందుకని ఆ విధంగా మనం కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఈ ఆయిల్ ఇంటేక్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి ఒకే రకంగా ఉండాలా, లేకపోతే పర్సన్ టు పర్సన్ ఏమైనా మారుతుంటుంది? ఇంటేక్ విషయంలోకి వస్తే ఈజ్ వెరీ సింపుల్ అండి. ఈజ్ నాట్ ద క్వశ్చన్ మనం ఎంత తీసుకున్నాం క్వశ్చనే కాదు, దాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నాం అనే క్వశ్చన్. మీరు గుర్తుంచుకోండి, పోనీ మీ తాతలో లేకపోతే ముత్తాతలు అనుకోండి, వాళ్ళు నెయ్యికే వాళ్ళు అడ్డుపడలేదు, నెయ్యి తినేవాళ్ళు. వాళ్ళు ఏదంటే ఆయిల్ వేసుకునేవాళ్ళు, కాకపోతే కష్టపడేవాళ్ళు. అప్పుడు సైకిల్ లేవు, స్కూటర్ లేవు, ఏమీ లేవు, ఎంత దూరం నడిచిపోతారు. సో ఇట్ ఈస్ ద స్పెండింగ్. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ఓన్లీ టేకింగ్ ఇన్, బట్ వీఆర్ నాట్ స్పెండింగ్ అవుట్. సో ఏ ఆయిల్ అనేది ఏదైనా కాదు, ఆ స్పెండింగ్ ఎంత మంచి ఉంటే అంత. అది అందరు చెప్తున్నారు, కాకపోతే అలవాట్లోకి వచ్చిన అందరికీ జీవనం నాకు కూడా కష్టం. సో అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయిల్ అయినా చేంజ్ చేయాలంటారా మన లైఫ్ స్టైల్లో? మనము ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటే దెన్ ఓన్లీ ఈ పాయింట్స్ వస్తాయి. హార్ట్ అటాక్ రానప్పుడు వీ షుడ్ నాట్ రిస్ట్రిక్ట్. అది మన కొలెస్ట్రాల్ చెకింగ్లో ఒకవేళ కొలెస్ట్రాల్ కానీ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు. వెరైటీ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. కాకపోతే నా సజెషన్, నా పేషెంట్ ఏం చెప్తామంటే, మీరు తీసుకుని ఏ ఆయిల్ అయినా కానివ్వండి, మీరు తీసుకోవాల్సింది 15 ml పర్ డే. 15 ml పర్ డే. ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక ప్యాకెట్ నెలకి. అలా మనం కంట్రోల్ చేస్తే అది ఏ ఆయిల్ అయినా పర్లేదు, ద క్వాంటిటీ. మీరు నెలకి ఒక ప్యాకెట్ అన్నారు, మాకైతే ప్యాకెట్లు అయిపోతున్నాయి. అదే మనకు తెలియని విషయం అదే అనమాట. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అది కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్తే చెప్తారు, లేదంటే మా దగ్గరికి వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా అనేసి. ఈ కోవిడ్ తర్వాత ఈ హార్ట్ అటాక్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? 100%. ఈ కోవిడ్ తర్వాత ఎవరికి ఎక్కువ అవుతుందో తెలుసా? ఎవరైతే సింపుల్గా ఓ ఫోన్లో ట్రీట్మెంట్ తీసుకొని వారం రోజులు ట్రీట్మెంట్ ఆపేశారో వాళ్ళకి అవుతుంది. ఎవరైతే అడ్మిట్ అయ్యారో, ఎవరైతే 3 నెలల దాకా ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళకి రాలేదు. వారం రోజులు వచ్చి వెళ్ళిపోయి చూడండి, వాళ్ళకే సమస్య వచ్చింది. ఈ కోవిడ్ యాక్చువల్గా ఇట్ ఈస్ ప్యూర్లీ మా సబ్జెక్టే, కార్డియో వాస్కులర్ థొరాసిక్ అని చెప్పాను కదా. గుండెకి, రక్తనాళాలకి, ఊపిరితిత్తులకి. కోవిడ్లో మెయిన్గా ఎందుకు చనిపోయారంటే జనాలు, పేషెంట్స్ లంగ్లో ఉన్న పల్మనరీ ఆర్టరీస్లో బ్లాక్స్ ఏర్పడ్డాయి. అంటే థ్రాంబస్, బ్లడ్ క్లాట్ అవుతా ఉండేది. సో అదే ఆర్టరీ సమస్య. అది లంగ్లో ఉంది కాబట్టి లంగ్గా బయటపడింది. సో మా రెగ్యులర్ మేము చేసే పని అదే. హార్ట్లో బ్లాక్స్ ఉంటే, ఆర్టరీ బ్లాక్స్ ఉంటే మేము ట్రీట్ చేస్తాం కదా. సో మా దగ్గర ఎవరైతే పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారో ఆల్మోస్ట్ ఆల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, టెలిథెరపీ, టెలిమెడిసిన్ మనం కూడా ఇచ్చాము. ఆల్మోస్ట్ 350 పీపుల్కి ఇచ్చాము. వాళ్ళకి 3 months కోర్స్ ఇచ్చేసాం. అంటే వారం రోజులు 10 రోజులు కాదు, ఒక ట్యాబ్లెట్ వాళ్ళు రక్తం గడ్డ కట్టకుండా 3 నెలలు వాడాలి. వాళ్ళకి రాదు ఈ సమస్య. ఈ విషయము అందరికీ తెలియలేదు అప్పుడు, బికాజ్ మేము రెగ్యులర్ డీల్ చేస్తాం కాబట్టి. అంతేకాకుండా ఇంకో పాయింట్ మీకు చెప్తాను, ఎవరికైతే ఆల్రెడీ పల్చబడే మాత్రలు వాడారో వాళ్ళకి కోవిడ్ పెద్ద సీరియస్గా రాలేదు. ఎందుకంటే సమస్య రాకుండా అటాక్ చేస్తుంది. అంటే ఇప్పుడు బ్లడ్ తిన్నిగా ఉండాలా, తిగ్గా ఉండాలా? మీరు చెప్పింది బ్లడ్ ఉండాల్సిన పద్ధతిలో ఉండాలి. క్లాట్ అనేది ఫామ్ కాకూడదు. ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఆపరేటింగ్ ఇన్ హైదరాబాద్. ఆపరేట్ చేసిన వాళ్ళు 35-40 ఏళ్ళే బైపాస్ సర్జరీస్. ఎందుకు? వాళ్ళకి కోవిడ్ తర్వాత ఏమైందంటే ఇలా తక్కువ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆర్టరీస్ బ్లాక్ అయిపోయినాయి. సో దే ప్రెజెంటెడ్ విత్ హార్ట్ అటాక్. ఎంత ఏజ్? 35-40s. వాళ్ళకి ఇంకా స్టెంట్ పనికి రాలేదు, ఇంకా బైపాస్ చేయాల్సి వచ్చింది. 35-40 ఇయర్స్. అదే ఆశ్చర్యపోతాడు. కొచ్చిన్లో నేను ఉన్నప్పుడు 19 ఏళ్ళ అబ్బాయికి చేశాను. 19 ఏళ్ళ అబ్బాయి. ఈజ్ ఏ వెరీ హెవీ స్మోకర్ అండ్ టైప్ ఏ పర్సనాలిటీ, స్ట్రెస్, గల్ఫ్లో ఉంటాడు, దుబాయ్లో ఉంటాడు అబ్బాయి. 19 ఏళ్ళకి బైపాస్ చేయాలి. కోవిడ్ తర్వాత ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయండి. ఇవి వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఈ కార్డియాక్ అరెస్ట్లు ఎక్కువ వస్తున్నాయి అనేసి అంటున్నారు. ఇది ఎంతవరకు? యాక్చువల్గా ఐఎమ్ నాట్ రిప్రజెంటింగ్ ద వ్యాక్సిన్ గ్రూప్, బట్ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. ఎప్పుడైనా కూడా ఒక వ్యాక్సిన్ అనేది పాపులేషన్ని కాపాడడానికి కోసం చేసే పని. ఓకేనా? కాపాడడం కోసం.
ఒకవేళ నిజంగా వాళ్ళకి వచ్చింది అనుకుంటాము, అది వ్యాక్సిన్ ఇవ్వకపోయినా వచ్చి ఉండొచ్చు. 100 crores ఎంతమంది చనిపోయారు ప్రాబ్లం వచ్చి. ఎనీ ప్రొసీజర్ విల్ హ్యావ్ సమ్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవును. అంతేగాని వ్యాక్సిన్ వల్ల అయితే అందరికి అవ్వాలి కదా. అవును. సో మన బాడీ అంటే ఎందుకండి ఎంత అపోహ జనంలో వచ్చిందా, స్ప్రెడ్ అయింది అలాగది? ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఎవరు మాట్లాడతారో వాళ్ళకి వినిపిస్తుంది. ఇప్పుడు మాకు మాట్లాడడానికి కూడా టైం ఉండదు కదా. అవును. ఇంకోటి ఎవరితో ఆర్గ్యూ చేయాలి? అవును. 101 పోస్ట్స్ వస్తాయి, అవును. అందరికి మనం ఆన్సర్ చేయలేం కదా. అవునండి. సపోజ్ పేషెంట్ మన దగ్గరికి వస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవును. అండ్ ఇప్పటికీ చెప్తున్నాను, వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ ఎయిర్డ్ ఇన్ ద సోషల్ మీడియా ఇట్ ఈస్ నాట్ అథెంటికేటెడ్. ఎవరు స్టాంప్ సైన్ పెట్టట్లేదు. ఈవెన్ నేను కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను, డాక్టర్ పాణి అని వస్తుంది. ఓకే. అందులో కూడా నేను చెప్తాను అది అథెంటిసిటీ లేదు. బట్ మనము దాన్ని విని మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఎస్ నో అని మనం క్లారిఫై చేసుకుంటే మంచిది. అవునండి, అది బెస్ట్. అందుకే ఈ ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వచ్చి ఈ కొన్ని అపోహలను ప్రజల నుండి తొలగిందామని అనుకుంటున్నామండి. కానీ నెక్స్ట్ వచ్చి ఫుడ్, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఈ హార్ట్ అటాక్లు వస్తాయి? మళ్ళీ ఇందాక మనం ఆయిల్ అనుకున్నందుకు అదే వర్తిస్తుంది ఇక్కడ కూడా. ఓకే. ఎవరైతే తింటూ చేస్తూ ఎక్స్పెండ్ చేయలేదనుకో క్యాలరీస్, దట్ గో ఆన్ కలెక్షన్ ఇన్సైడ్ అవర్ బాడీ. మామూలుగా మనకు టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా మనకి ఏం చెప్తారంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్ అంటారు. ఏంటి? ప్రజెన్స్ ఆఫ్ డయాబెటీస్, ప్రజెన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్, ప్రెజెన్స్, కంట్రోల్ అనుకోవడం కూడా కాదు, ప్రెజెన్స్. ఓకే. డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఒబేసిటీ అండ్ హై కొలెస్ట్రాల్. కొంతమందికి పుట్టుకతోనే జన్యులోపం వల్ల హైపర్ కొలెస్ట్రాలీమియా అని ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ వాళ్ళకి జన్యులోపం వల్ల. సో అందుకని అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటంటే అది ఉంటే వచ్చేస్తాను కాదు, అది ఉంటే వచ్చేదానికి అవకాశం ఉన్నాయి ఎక్కువ హార్ట్ అటాక్స్ అంటారు. అలా. కోదండపాణి గారు చాలా బాగా చెప్పారండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి.